సంవత్సరాల తరబడి ఎన్ని మందులు వాడినా మీ మోకాల నొప్పులు తగ్గట్లేదా? ప్రాణ పెయిన్ క్లినిక్ లో అత్యాధునిక చికిత్స. ఫస్ట్ నేను నమ్మలేదని కేసు తీసుకుని అదే అసలు రాత్రి 12 ఫోన్ చేస్తే ఏదో చెప్తున్నారు ఇలాంటి చాలా చూస్తున్నాం మనం చాలా మిగతా కేసులు అట్లో కూడా చేసాం కదా ఈ ఆడపిల్లలు నేను వదిలేసాను. ఈ పిల్ల పని కట్టుకుని రాత్రి నేను అలాగా కొంత రెక్లెస్ గా మాడేసరికి కొంత ఈ అమ్మాయి అహం దెబ్బతిని పొద్దున్న 8 డోర్ బయట ఉంది. ఎంత పెద్ద ఇదేంటి సీసీటీవీ కెమెరాలు చూసి పక్కన వెళ్ళినది చూసి నాకు నోటిఫికేషన్ వస్తే నేను మా కుర్రాన్ని పంపించి ఎవరో ఏంటంటే అనాల రాజు తరుణాల వైఫ్ అంట. నేను వైఫ్ అంటే డిక్లేర్ చేస్తుందా అన్న ఎందుకు అబద్ధం ఉంది ఇందులో వచ్చా కూర్చున్నాం చాలా రెక్లెస్గానే మాట్లాడా. అదే ఆఫీస్కి వెళ్ళినా ఏంటమ్మా ఏంటి 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 ఏం కావాలి నీకు ఏం డబ్బులు కావాలా? అవును ఎస్ నేను ఫస్ట్ అడిగి ఏం డబ్బులు ఏమైనా కావాలా అతను ఏంటి ఏం కావాలి నీకు ఇవన్నీ చూసిన తర్వాత మీరు ఏం ఇప్పిస్తారంటే అది ఇప్పించండి అన్న తర్వాత 1 గంటన్నర చూశాక సిగ్గు తెచ్చుకుని ఏమొద్దు తల్లి నా వల్ల అయినంతవరకు నిలబడతాను భగవంతుడు ఇచ్చిన శక్తి మేరకు దీనికోసం పోరాడు. అప్పటికీ పిల్లకి మొత్తం అడ్వర్స్గా ఉందండి, టోటల్ అడ్వర్స్గా. నెటజిన్ సోదరులు అడ్వర్స్, మీడియా అడ్వర్స్, అందరూ అడ్వర్స్. ఎలా వెళ్తుంది ఎలా పారిపోతుంది? తన శక్తి తన సామర్థ్యం అన్ని వాడాడు. 1000 కాల్ రికార్డింగ్స్లో 2-3 కాల్ రికార్డింగ్స్ని తీసి ఇది అమ్మాయి క్యారెక్టర్ అంటే మరి అమ్మాయి ఇప్పుడు ఒక్కసారి పర్మిషన్ ఇస్తే నీ బతుకు నీ బోగొత్తు నీ చరిత్ర సరదాగా సుమన్ టీవీ వేదికగా రిలీజ్ చేస్తాం. ఒక చిన్న బిట్టు నీ బతుకు నీ బోగొత్తు చరిత్ర ఏ మస్తాన్ సాయిగడి గురించి మాట్లాడుతున్నావా ఆ వ్యక్తి గురించి నువ్వు నింద ఎలా తాగేసేలా అమ్మకి నాన్నకి చెప్పానని లెంపలేసుకున్నటువంటి ఆ చిన్న ఆడియో బిట్ మేము కూడా రిలీజ్ చేస్తాం. వాళ్ళు రిలీజ్ చేసిన ఈ ఆడియో క్లిప్లో అయినా అంత కరెక్ట్గా ఉందండి, ఎడిట్ చేశారా దాన్ని ఏమన్నా? ఏమీ లేదు మేడం, బిగినింగ్ కట్ చేసి ఈ అమ్మాయి తిడుతున్నప్పుడు ప్రబుద్ధుడు సైలెంట్గా ఉండి బాబు మనోడు మాత్రం చాలా బిగ్ ప్రాక్టీషనరు మెడిటేషన్ చేస్తూ ఉంటాడు మనోడు అన్న కలరింగ్ ఇచ్చుకుని అవి మమ్మీ పిల్లలు ఎంత హైపర్ సామాన్యుడు ఎవడైనా కాల్ రికార్డింగ్ అంటే అంత హైపర్ ఆడదంతా కాపురం చేస్తారండి. అంత హైపర్ ఎలాగయ్యింది? ఎవరు చేశారు? కొత్తగా వచ్చినటువంటి అమ్మాయి తన పర్మిషన్ ఇస్తాను అన్బ్లాక్ చేసి 10,000 కుక్కలకి ఈ పిల్లకి కొట్టడం ఏంటి? కర్టసీతో ఉన్నాను అని అందరికీ చెప్తాడు. కర్టసీతో బూతు పాటలు పాడడం ఏంటి? ఫ్రెండ్స్ ఎదురుకుండా కట్టుకున్న పిల్లాన్ని పెట్టుకుని బూతు పాటలు పాడడం ఏంటి? నువ్వు పాడినటువంటి బూతు పాటల గురించి కూడా ఒకసారి మీడియా ముందు మాట్లాడుకుందామా? అవి వద్దు అంటే నువ్వు బుర్రపాయలు కొట్టుకున్నావు నా ఆ పిల్ల బుర్రపాయలు కొట్టవేంటి? కీచులాటలో కీచులాటే ఇది వచ్చింది కీచులాట. కడుపు చించుకుంటే కాలు మీద పడద్ది. నిజంగానే ఆడపిల్ల ఒకవేళ భర్త కలుస్తాడేమో అని ఆశతో ఉన్నప్పుడు మరి మనం కూడా అలా పరిచేయకూడదు అన్న సంస్కారంతో ఆగడం. క్యాజువల్గా నువ్వో కలజోడు పిల్లో కలజోడు కింకోటిలో కొనుక్కున్న కలజోలు ఎట్టుకొచ్చి ఏంటి ఆ ఫోజ్ ఏంటి ఆ మాటలు ఏంటండి? ఎక్కడ కించిత్ పశ్చాత్తాపం చూసారా? పోనేదో జరిగింది అన్నట్టుగా. గత సంవత్సరం ఇచ్చారు అయ్యగారు ఇంటర్వ్యూ, నాకు పెళ్ళి ఇష్టం లేదు కానీ గట్టరాజు మాత్రం చాలా ఇష్టం అంటండి అతనికి. అంత బహిరంగంగా అంత పచ్చిగా సెలబ్రిటీగా నేను ఏం చెప్పురా చెల్లుబాటు అవ్వుద్ది. పెళ్ళి ఇష్టం లేదంటే గట్టరాజు చాలా ఇష్టం అంటండి అతను చెప్పిన ఇంటర్వ్యూలో ఉన్నాయి. అంటే అతనికి సెక్స్ టాయ్స్ ఆయనకి. శంకర్ గారు అందరూ కరెక్ట్గా ఉన్నారా? రాంగ్ అన్నా కూడా ఇంత రాంగ్గా క్రిమినలైజ్ చేయట్లా. అందరూ పిల్లలతోనే కాపురం చేస్తాను మీరు అడిగితే సమాధానం చెప్పలేం, కానీ అలాగే ఇంత క్రిమినలైజ్ చేయట్లా. ఇక్కడ నువ్వు క్రిమినలైజ్ చేసావు, క్యాజువలైజ్ చేసావు, నీకు తప్ప ఎవడికి తెలుసు ఈ అమ్మాయి డిపోర్ట్ వెనక్కొస్తుంది కుక్క పిల్లతో అని నీకు తప్ప ఎవరికి తెలుసు? చెప్పు మీడియా ముందు సమాధానం. టికెట్ బుక్ చేసింది నువ్వేగా, రిటర్న్ టికెట్ ఢిల్లీ నుంచి ఏ టైంకి బేబీ వచ్చేస్తున్నావా? దాటేనండి. ఎక్కడ ఎంత దూరంలో ఉన్నావు? ఇంకా ట్రైన్ దాని ప్రకారం ఇంకో 2 గంటలు పడుతుందండి, గంట పడుతుందండి. ఏంటి ఎప్పుడు వెళ్ళినంత కేర్ తీసుకున్నాడు? కిందకి దిగేసరికి నేను వస్తున్నా అన్నాడు. మనోడు రాకుండా పోలీసులు వచ్చారు. A1 ఆ కేసులో అబ్స్కాండింగ్, A3 అబ్స్కాండింగ్, A2 మాత్రం పాపం జైలుకి వెళ్ళి. అలా A1 A3 ఎవరండి? ఉనీత్ రెడ్డి అన్న పిల్లగాడు ఆ తాలూకా అమ్మాయి అనుకోండి A3 అతని గర్ల్ ఫ్రెండ్. A3 అతని గర్ల్ ఫ్రెండా? అన్ని బయటకు వస్తాయి మేడం. పోలీసులు ఎంక్వైరీలో చాలా మంది మీడియా ముందు ఏం జరుగుతుందంటే ఒక అభాగ్యురాలు ఒక నిర్భాగ్యురాలు పెద్దగా ఆస్తి లేని ఆడపిల్లలు సినిమాల్లో ఎదుగుతారేమో అన్నోళ్ళు వెనకాతరు కూడా పోవద్దు, పోతే మీ జీవితాలు ఇలాగ అవుతాయని ఎస్టాబ్లిష్ చేసే ప్రయత్నం చేస్తాం. పాపం చాలామంది సోదరులకు ఇబ్బందిగా ఉంది. దేశకాల ప్రయోజనాలు రాజకీయాల మీద ఎంతో కసరత్తు చేసే మేధావులకి ఈ పిల్ల ఇష్యూ పాపం చాలా కంటగింపుగా ఉంది. వాళ్ళందరినీ కూడా క్షమించమని అడుగుతున్నాం. మీడియా స్పేస్ తీసుకున్నందుకు క్షమించమని అడుగుతున్నాం. ఉన్న వాస్తవం ఇది. ఓ పిల్ల జీవితం రోడ్డు మీద వచ్చేసింది, కాస్త పరిశీలించండి. ఇప్పుడు ఆ సెక్షన్స్ ప్రకారం ప్రూవ్ అయితే ఎన్ని 10 years అండి, 10 years. ఈ పిల్ల ఏదన్నా భర్త మాయ మాటలు చెప్పి మధ్యలో వెళ్ళిపోతే మీడియా మిత్రులు నన్ను అడగద్దు తప్ప ఒకవేళ ఆ పిల్ల అన్నయ్య అన్నందుకు లాస్ట్ దాకా ఉంటానంటే ఆయన జైలుకి పంపించిన దాకా మాత్రం ఉంటారా? స్ట్రాంగ్ గా లాస్ట్ వరకు ఫైట్ చేస్తారా? లేకపోతే వచ్చి కాంప్రమైజ్ అంటే? నా 10 years ఇప్పుడు వాళ్ళిద్దరే కలిసి ఉంటాను అంటే నేనైతే ఉండదలుచుకోలేదు. నాకు అలా అయితే వద్దు మ్యామ్. కష్టమో నష్టమో అతనితో ఉన్నాను నేను. నా 10 years అయిపోయింది. నా 10 years నాకు వెనక్కి వదలరా? ఇవ్వలేరు. లేదు అన్న దగ్గర ఆ పిల్లతోనే ఉంటాను అదంటే మరి ఇచ్చారు, ఒక 5 రోజులు తీసుకొని జైల్లో ఉండమని. నేను ఆ అమ్మాయితో ఉండను, మళ్ళీ నిన్ను అందరి ముందు మ్యారేజ్ చేసుకుంటా, నీతోనే ఉంటానని చెప్పి తర్వాత ఉంటారు అనే గ్యారంటీ ఉందా?
అలా మాట చెప్తే భలే ఉన్నా. మీరు 2 క్వశ్చన్లు కలిపి అడిగారు. ఆ మాట చెప్తే అన్నయ్య ఎవడు ఒక్కనే నా నెంబర్ బ్లాక్ చేసి వెళ్ళిపోతుంది. భలే ఏ మాట్లాడుతున్నారు మీరు. అంతేనా? అయ్యో నాకు తెలియదు కేసు తీసుకున్నప్పుడే. లేదు సార్. రాజుదంటే ఇక్కడ వచ్చి నుంచోమని చెప్పండి. కానీ నేను ముందు మీరు కనపడం నేను కనపడం. అంత పెచ్చ ప్రేమ ఉంటే జీవితాలు ఎలాగే ఉంటాయి? అంత ఇల్లాజికల్ లవ్ ఉంటే జీవితాలు ఎలాగే ఉంటాయి? చేస్తారా అలాగా? లేదు మ్యామ్, అంటే జరిగిన తప్పుకి శిక్ష ఖచ్చితంగా పడాలి. అండ్ నిజంగా అతనికి వెళ్ళిపోవాలి, మూవ్ ఆన్ అవ్వాలి అని అంటే నాకు చెప్పుంటే నేను చేసేసేదాన్ని. లవ్ చేసినప్పుడు ఎలా అయితే రెస్పెక్ట్తో చేస్తామో క్లోజర్ కూడా అలాగే ఉంటే బాగుంటుంది. అది ఏ రిలేషన్షిప్లో అయినా నేను ఎప్పుడూ అదే కోరుకుంటాను. ఫ్రెండ్షిప్స్లో అయినా సరే గొడవపడ్డా సరే వద్దు, వర్కౌట్ అవ్వట్లేదు, విడిపోదామని చెప్పుంటే అయిపోతుంది. అలా చెప్పలేదు అతను. అండ్ 2 months వేరేగా ఉంటాను, మీడియా ట్రబుల్ చేస్తుంది అని చెప్పాడు. అతను నన్ను వదిలించుకోవాలన్న ప్లాన్లోనే మంచిగా ట్రై చేస్తున్నాడు. ఇప్పుడు నేను నిజంగా ఇప్పుడు మీడియాని బయటకు రాకపోయింటే ఇదే నా చావు ఉండేది, లేదా 2 ఇంకేదైనా కేసులో జైలుకి పంపించి బయటకు రాకుండా చేసేవాళ్ళు. అంతే. ఒక మాట చెప్పండి మేడం, మీరు ఎలాగ ఈ పిల్ల అప్పుడు ఎందుకు రాలేదు ఇప్పుడు ఎందుకు రాలేదని అడుగుతున్నారు కదా, ఎలాగ వస్తాదో సదరు వ్యక్తులు సలహా ఇవ్వండి. మీ చెల్లె, మీ నాన్న అమ్మకి తక్కువ డబ్బు, అవతల మీ బావ అనేటోడు సొసైటీలో టాప్ పొజిషను, మీరు పోలీస్ స్టేషన్కి వెళ్ళినా మీకు విలువ ఉండదు, మీరు కడుపు చించుకుంటే కాలమే పడుతుంది అనేటువంటి దిగువ మధ్యతరగతి కుటుంబీకులు. కాపురం నెమ్మదిగా ఉంటే కొలుతుందమ్మా, నెమ్మదిగా ఉంటే కొలుతుందమ్మా, నెమ్మదిగా ఉంటే అలాగే చెప్తారు జనరల్ గా. గౌడన్నోడు అలా బయటికి వెళ్ళినప్పుడు నువ్వు సర్దుకోమా అంటే లోకల్ హీరోయిన్స్ అయిపోయారు. బాబు ఏకంగా ముంబై నుంచి వెళ్ళిపోయిన తర్వాత ఇంటికి రాకపోతుంటే వీళ్ళకేమో ఫుడ్కి డింకీలు కొడుతున్నారు. స్విగ్గీ మార్నింగ్ ఐస్ క్రీమ్ కప్స్, ఆఫ్టర్నూన్ ఫుడ్, సాయంత్రం పిజ్జా, ఇలా 10-15 పాపం రోజుకి 15,000 20,000 కొత్త ప్రేయస్ కోసం ఇలియాస్ ఫ్రెండ్ కోసం అంతలాగా ఆర్డర్లు పెడతా ఉంటే ఏడదానికైనా కొట్టు వెళ్ళిపోద్దండి. కాదు, ఇప్పుడు వీటన్నింటి నుంచి తప్పించుకోవటం కోసం అతను వచ్చి నిజంగానే మారిపోయినట్టు యాక్ట్ చేసి తర్వాత మిమ్మల్ని ఇబ్బంది పెట్టడానికి గ్యారంటీ ఏమన్నా ఉందో? నాకు వద్దు మ్యామ్. అప్పుడు మేబీ నేను మీకు ఎలా తెలుస్తుంది ఆ విషయం? నాకు ఆ మనిషి వద్దు మ్యామ్. ఇప్పుడు నాకు గెలుపు అన్నది నేను అబద్ధం చెప్పట్లేదు అని నాకు చూపిస్తే చాలు మ్యామ్, అది నాకు గెలిపే. ఇంకా కాకపోతే కొన్ని రోజులు మేబీ సొసైటీ నా పైన రాళ్ళు ఇసురుతుందేమో, అది కొంచెం స్ట్రాంగ్గా ఉండి, లేదా ఇసురకపోతే నేను సింగిల్గానే బతుకుతాను మ్యామ్. ఎందుకు విసురుతారు? అంటే ఇప్పుడు మగాడు లేకపోతే ఒక మగాడు లేని ఇల్లు ఎలా ఉంటుంది మ్యామ్? మీరు ఏజ్ చిన్నదే కదా. పిల్లలకి అక్కడ ఆగిపోయింది 90sలో. కూడా అలాగే ఉన్న పరిస్థితి. ఇంకోటి చేసుకోమో ఇంటి బొగ్గడతా అంటే అన్న అలా కాదు అన్న, నాకు కావాల్సింది ఇప్పుడు తను నన్ను అలాగే వెళ్ళిపోడు అన్నాడు అనుకో, కనీసం నా మీద వేసిన రంకులు ఇవన్నీ తప్పని చెప్పమన్నా. పోనీ నా బతుకు నేను ఫ్రెష్గా బతకడానికైనా సరే ఈ నిందలతో కరెక్ట్ కాదన్న. ఆ పిల్ల ఆయన దగ్గర నుంచి ఏమడుతుంది. నేను ఒక్కళ్ళ ఇవాళ ఇంకేం మాట్లాడట్లేదు మేడం, ఎందుకంటే మేము ఒక చిన్న దాని గురించి వెయిట్ చేస్తా ఉన్నాం. రాత్రి ఈ అమ్మాయి ఇక్కడి నుంచి ఇంటర్వ్యూలు కంప్లీట్ చేసుకుని వెళ్తే సొసైటీలో ఉన్న కొంతమంది పెద్దలు ఇలా హౌసింగ్ హోటల్ పెద్దలు పంపించి, అమ్మాయి 15 కుక్కలు తీసుకుని ఇంట్లోంచి బయటకు వెళ్ళిపో, ఇల్లు రాస్తారని పేరు మీద ఉందిగా, నువ్వు వెళ్తే మేము తాళాలు వేసుకుని ఓనర్కి అప్పగించాలి. సరే అప్పుడు నాకు తెలిసిన భాషలో నేను మాట్లాడాను అనుకోండి, నా కాల్ రికార్డింగ్స్ మీ దగ్గర వచ్చాను, నేనేం చేయలేను. మరి నాకు తెలిసిన భాష ఒకటే, ఎవడ బాబులు వచ్చి ఎవడ కానీ ఎక్కడి నుంచి పంపించారు, మీరు మగవాళ్ళు అయితే ఇంటి డోర్ టచ్ చేయని వచ్చి మాట్లాడుతాం చెప్తాం. ఏదైనా లీగల్గా వెళ్ళాలి కదా. వాళ్ళు ఏ లీగల్గా వెళ్ళినా ఇంట్లోంచి ఆ పిల్ల బయటికి కదలదండి. ఆ పిల్ల భర్త ఈ పిల్ల కలిసి కట్టుకున్న కలల సౌధం, ఆ 15 కుక్కలకి ఆ పిల్లని బయటికి రోడ్డు మీదకి పంపితే వాట్ ఎవర్ ద కాన్సిక్వెన్సెస్ ఇస్ రాజ్ విల్ ఫేస్ ఇట్, మాల్వే మల్హోత్రా విల్ ఫేస్ ఇట్. ఇది ఆన్ కెమెరా చెప్తుంది. వాళ్ళు ఏదో క్వాష్ పిటిషన్ వేస్తున్నారు హైకోర్టులో. క్వాష్ 482 సిఆర్పిసి కింద కాకుండా యాంటిసిపేటరీ కూడా మూవ్ చేసుకోమని రాజ్తోరణ్కి నేను సలహా అయితే ఇస్తున్నానండి. 438, 439 కింద మీరు చేసుకుని ఇన్స్ట్రక్షన్స్ పోలీస్కి రానివ్వండి, మేము కూడా మా కౌంటర్ వాదనలు వినిపిస్తాం. మీరు పెద్ద పెద్ద లాయర్లు ఎవరైనా ఢిల్లీ నుంచి హైర్ చేసి కూడా తెచ్చుకుంటారని ఏదైతే మాకు మెసేజ్లు పెడుతున్నారో తెచ్చుకోండి. మా దగ్గర ఉన్న ధర్మానికి కట్టుబడి, నేను అతను ఎవరో పాపం చెట్టు కింద ప్లేడర్ని పెట్టారు, ఆ చెట్టు కింద ప్లేడర్లమే మా పరిధిలో మా పోరాటం మేము కొనసాగిస్తాం. మీరు దేని కింద వెళ్ళండి, సైమల్టేనియస్గా మీరు క్వాష్తో పాటు యాంటిసిపేటరీకి కూడా వెళ్ళండి. మేము కూడా ఆ పిల్ల వేసిన కేసుకి క్వాష్కి అయితే రేపు మార్నింగ్ వెళ్తా ఉన్నాం. మేము నోటీసులు పంపిస్తాం. మీ లాయర్ గారిని కూడా వచ్చి ప్రతివాదనలు చెప్పమనండి. ధర్మం ఏదైనా ఉంటే కోర్టు చెప్తారు. మాకు ఇక్కడ న్యాయం దొరకలేదా, సుప్రీంకోర్టు కాడికి కూడా SCB ఎన్రోల్డ్ మెంబర్నేగా వెళ్ళి ఫ్రీగా పిల్లల తరపున వాదిస్తాం. ఉన్న వాస్తవాలే చెప్దాం అన్నాం మేడం, ఎక్కడా వాస్తవాలు వద్దు. ప్రజలు టైం తీసుకుని ఆలోచించుకోండి, ఇరుపక్షాలు వినండి. మీ మద్దతుతో జడ్జిమెంట్లు మారుతాయని కాదు, మారల్ సపోర్ట్తో పిల్ల కొంచెం నైతికంగా నిలబడతాదని. మీరైతే ఫస్ట్ డిప్రెస్ అవ్వకండి, ఫస్ట్ డిప్రెస్ అవ్వద్దు, ధైర్యంగా ఉండండి, బీ బ్రేవ్. ఎందుకంటే అంత మంచి అడ్వకేట్ మీ పక్కన ఉన్నారు, ఆయన ఒక బ్రదర్ లెక్క అన్నీ చెప్పి చేస్తున్నారు కాబట్టి ఫస్ట్ మీరు బీ బ్రేవ్. ఏదైతే న్యాయం ఉందో ఆ న్యాయం ప్రకారం ఏది జరగాలో అది జరుగుతుంది. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.